హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదండి మీ ర్యాంక్ వచ్చేయండి. మరి ప్రైవేట్ కాలేజీల దందా అయితే స్టార్ట్ అయినట్టుంది. జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ కూడా. ఏంటంటే ఆల్రెడీ కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ ఇంకా మనకి ఎంసెట్టే కాలేదు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంసెట్టే కాలేదు, ఇప్పుడే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసినట్టు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ర్యాంకుల మీద ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్న పోయిన సీటు ముందే రిజర్వ్ చేసుకున్న ఒత్తిడి, ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్తో ఒప్పందాలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వ్యాపారం స్టార్ట్ అయిపోయిందమ్మా. మరి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పేరెంట్ కూడా కొద్దిగా అలర్ట్గా ఉండండి. ముందు ఎంసెట్, ముందు ఏపీ తెలంగాణ ఎఫ్సెట్ రాసి జేఈ తర్వాత ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు ఏం కంగారు పడద్దు మీరు. ఆల్రెడీ కొంతమందికి జేఈలో మంచి పర్సంటేజ్ వచ్చింది. ఎంసెట్లో సీటు గ్యారంటీ వస్తుందమ్మా. సీట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, ఫ్రీగా మీకు వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మే నెలలో జరుగుతుంది. కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడే విద్యార్థులకు ర్యాంకులు అయితే ఇస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న మరి జరిగేది మాత్రం అది. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సమన్వయం చేసుకున్నాయి. థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ఆన్లైన్ వెబ్సైట్ మాదిరి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా ర్యాంకులు తెలియదు. వీటిని చూపించి తమ కాలేజీలో ముందే సీటు రిజర్వ్ చేసుకోవాలని వీళ్ళు అయితే కోరుతున్నారు. ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్తో ఒప్పందం చేసుకున్నారు. ఏడాది నుంచి వెబ్సైట్ రాసిన వెంటనే కంప్యూటర్ తరపై చివరి మార్కులను వెల్లడించే విధానాన్ని సెట్ విభాగం తీసుకొచ్చింది. కాబట్టి విద్యార్థి ఎంత ర్యాంక్ వస్తుందని అంచనాకి రావడం తేలిక. మీరు ఫలితంగా ఏ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు మరి ఎత్తిరించాలో విద్యార్థి నిర్ణయానికి వచ్చే వీలుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రైవేటు కాలేజీలు తమకు ర్యాంకులు అయితే తెస్తున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ముందుగా సీటు రిజర్వ్ చేసుకుంటే గ్యారంటీ ఉండదని నమ్మబలుగుతున్నాయి. 1,00,000 మందికి గేలం. జాగ్రత్తగా ఉండండి స్టూడెంట్స్ అందరూ కూడా. గేలాలు వేస్తారమ్మా చాలామంది. మేము కూడా మా పిల్లలకు కూడా రాసేటప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఈ ఏజెంట్లు ఉండేవాళ్ళు మాకు కాల్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము ఎంసెట్, మీరు ఒక్కటే మాట చెప్పండి, మేము ఎంసెట్ అయిన తర్వాత ఆలోచిస్తామని చెప్పండి. ఎవరైనా మరి కన్సల్టెన్సీల వాళ్ళు కాల్ చేసినప్పుడు మేము ఎంసెట్ అయిన తర్వాత మేము ఆలోచిస్తాము, మీరు అన్నీ చెప్పండి వాళ్ళకి. అనవసరంగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ పోతుంది. స్టూడెంట్ మీరు దీనిలోకి వెళ్తే ఈ మేనేజ్మెంట్ కోటలోకి వెళ్తే దాదాపు 20 లక్షల దాకా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అనవసరంగా డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఏటా 3 లక్షల మంది వెబ్సైట్ రాసిస్తారు. 160 మార్కులకు ఉండే ప్రశ్నపత్రంలో సగం మార్కులు సాధించేవారు తక్కువగా ఉంటున్నారు. 50 మార్కులతో 50,000 ర్యాంకు పొందుతున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. 43 మార్కులు సాధించి మరి 1,00,000 ర్యాంకు వస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. 100కు పైగా మార్కులు సాధిస్తే వారికి ర్యాంకు వస్తుంది. ఇలాంటి వాళ్ళంతా ఎన్ఐటీలు, ఎందుకంటే 100 పైన మార్కులు వచ్చినాయి అనుకో, ఇలాంటి వాళ్ళంతా ఎన్ఐటీలు ఇతర సంస్థల్లోకి వెళ్ళిపోతున్నారు. మరి 1000 లోపు ర్యాంకు వచ్చిందంటే విద్యార్థులు కన్వీనర్ కోటలో టాప్ కాలేజీలో సీటు వస్తుంది. 5,000 లోపు ర్యాంకు వస్తే 10,000 మందికి కూడా ఆఖరి దశలో టాప్ కాలేజీలో ఉన్న సీట్లు దొరుకుతాయి. ఈ లెక్కన మంచి కాలేజీలో సీట్లు రావనుకున్న లక్షలాది మంది ప్రైవేటు కాలేజీలు గుర్తించి సీట్లు అమ్ముకునే ప్రక్రియ వేగవంతమై చేస్తున్నారు. కాలేజీల కొత్త మాత్రం ఇంజనీరింగ్ పూర్తవగానే స్టార్టప్ సాఫ్ట్వేర్ కొలువుల గ్యారంటీ అన్న నినాదాన్ని విద్యార్థుల వద్ద తీసుకున్నారు. డీమ్డ్ అటానమస్ కాలేజీలు ఇప్పటికే కొన్ని కోచింగ్ సెంటర్లతో ఒప్పందం చేసుకుంటున్నాయంట. కేవలము నైపుణ్యాలు ఉద్యోగాలు సాధించడం తేలికని భావిస్తున్నారు. ఫీల్డ్ వర్క్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం దీనికి తమకు అనుకూలంగా కాలేజీలు మలుచుకుంటున్నాయి. కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలతో తమకు భాగస్వామ్యం ఉందని, వాటిల్లో ఇంటర్న్షిప్ ఇస్తామని, మరి అదేవిధంగా అదే కంపెనీల్లో ఉపాధి లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రైవేట్ కాలేజీ ప్రధానంగా సిఎస్సి ఎమర్జింగ్ కోర్సుల సీట్ల భర్తీకి ప్రవేశిస్తున్నాయి. దీనికోసం ఎప్పటి నుంచే కృత్రిమ డిమాండ్ సృష్టించే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. మరి ర్యాంకు ఏదైనా దారి అదే. రాష్ట్రంలో 116,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వీటిలో చూస్తే 68% కంప్యూటర్ దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సులోని సీట్లు ఉన్నాయి. మేనేజ్మెంట్ కూడా దాదాపు 40,000 సీట్లు ఉన్నాయి. ఇందులో 25,000 వరకు కంప్యూటర్ కోర్సుల్లోనే సీట్లు భర్తీ అవుతున్నాయి. మరి 20,000 మందికి 50,000 మందికి ర్యాంకు ఉన్నవాళ్ళు ఈ కోర్సుల్లో చేరుతున్నారు. దీంతో కంప్యూటర్ కోర్సుల్లో నాణ్యత లేని విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఆన్లైన్ విధానం తేవడం వల్ల నాణ్యమైన విద్యార్థులు వచ్చే వీలుందని ఏఐసిటి భావిస్తుంది. ఎమర్జింగ్ కోర్సుల్లో డబ్బులు కట్టి చేరడం వల్ల ఏఐతో వచ్చే ఉద్యోగులు కోడింగ్ చేయలేకపోతున్నారు. స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బులు కడితే వచ్చే సీటు కాదు. గుర్తుపెట్టుకుని మీరు టాలెంట్తో ప్రతి ఒక్కళ్ళు సాధ్యమైనంత వరకు టాలెంట్తోనే మీరు సీటు సంపాదించండి. సపోజు ఒక స్టూడెంట్కి ఏది రాదు, మ్యాథమెటిక్స్ రాదు,
మ్యాథ్స్లో స్టూడెంట్ పూర్గా ఉన్నాడు, అతను ఏఎంఎల్ తీసుకున్నాడు, రేపు పొద్దున ఏం చేస్తాడు మరి? ఏఎంఎల్లో కంప్లీట్ మ్యాథమెటిక్స్ ఎక్కువగా ఉంటుంది. మ్యాథమెటిక్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటేషన్ సైన్సెస్ అవన్నీ ఉంటాయి. వాటి జోలికి వెళ్ళొద్దు. ఎవరైతే మ్యాథ్స్ రాలేదో ఇంకా కింద కోర్సులు ఉన్నాయి కదా, ఈసీ, త్రిబుల్, మెకానికల్, అలాంటి తక్కువ వాటిల్లో చాలా తక్కువ మ్యాథమెటిక్స్ ఉంటుంది. వాటిల్లోకి వెళ్ళండి. అనవసరంగా మీరు వాళ్ళు పక్కింటోడు తీసుకున్నాడు, ఎదురింటోడు తీసుకున్నాడు, ఏఎంఎల్ తీసుకున్నాడు, నేను కూడా ఏఎంఎల్ తీసుకున్నాను. చాలా కష్టమైన సబ్జెక్ట్ ఏఎంఎల్ అనేది. ఏఎంఎల్ అని ఇప్పుడు ఏ మార్కులు వస్తే ఎంత వస్తుంది చెప్పాను కదా. మనకి మీకు 64 మార్కులు తెచ్చుకొని మీకు సీటు గ్యారెంటీ. ఈ పైన ఉన్న వాళ్ళందరికీ టాప్ కాలేజీలో సీట్ వస్తాయమ్మా. టాప్ కాలేజీలో సిబిఐటి కానీ, ఓయూ కాలేజ్ కానీ, జేఎన్టీయూ కానీ, తర్వాత త్రిపుల గోకరాజు జిఆర్ఆర్, గోకరాజు రంగరాజు కానీ, విఎన్ఆర్ కానీ, వాసవి కాలేజ్, మంచి కాలేజీలు వస్తాయి. ఇది మీరు గమనించగలరు. ముందు ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాస్తే మీరు ఎవరికైనా పేరెంట్స్ కానీ మరి ఎవరైనా పేరెంట్స్కి కన్సల్టెన్సీ నుంచి కాల్ వచ్చినప్పుడు మేము ఎంసెట్ రాసిన తర్వాత ఆలోచిస్తామని, ఆఫ్టర్ ఎంసెట్ అని చెప్పండి. ఒకటే గుర్తు, ఆఫ్టర్ ఎంసెట్ అమ్మ. అప్పుడు దాకా మమ్మల్ని ఏం చేయొద్దు. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. అనవసరంగా వెళ్ళి ప్రైవేట్ కాలేజీల్లో ఉచ్చుల్లో పడొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆ ఉచ్చులో పడితే బయటకు రావడం చాలా కష్టం. ఇప్పుడే ఒక 2 lakhs 3 lakhs కట్టించుకుంటారు. మీరు మిమ్మల్ని మెస్మరైజింగ్ చేస్తారు, మీ మైండ్ సెట్ని మారుస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మాయ మాటలు నమ్మద్దు ఎవరు కూడా. మరి పేరెంట్స్ అనేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. మనము గైడెన్స్ ఇస్తున్నాం. మరి అన్న జేఈకి సంబంధించిన గైడెన్స్, తెలంగాణ ఆంధ్ర ఎంసెట్ సంబంధించిన గైడెన్స్ మొత్తం మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.